ఆహా ఉలవచారు, ఓహో ఉలవచారు చాలా బాగుంటాయండి. ఈ ఉలవచారు ఎప్పుడు నేను చిన్నప్పుడు తిన్నానండి, మా అమ్మ చేస్తే. మళ్ళీ ఇప్పుడు నేను చేశాను. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మన కోస్తా రుచులు. సో ఇవాళ స్పెషల్ వీడియో వచ్చేసి ఉలవచారు రెసిపీ. ఉలవచారుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూసి నేర్చుకుందాము. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఉలవచారు కోసం నేను 1/2 కేజీ ఉలవలు తీసుకున్నాను. దానిలో రాళ్ళు లేకుండా చూసుకొని 2 సార్లు క్లీన్ చేసి నానబెట్టుకోవాలి ఒక రాత్రి అంతా. మనం రాత్రి ఈ ఉలవల్ని క్లీన్ చేసి నానబెట్టుకున్నాం కదా, ఆ ఉలవల్ని ఇప్పుడు ఉడకర్లో పెట్టి ఉడకబెట్టుకున్నాం. ఉలవల్లో నానబెట్టిన వాటర్ కాకుండా ఎక్స్ట్రా వాటర్ కూడా తీసుకొని మనం ఎక్స్ట్రా ఎక్కువగా వాటర్ తీసుకోవాలి. నేను 1/2 కేజీ ఉలవలు తీసుకున్నాను. ఆ ఉలవల్లోకి 1.5 లీటర్ వాటర్ దాకా పోస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని 10 నుండి 15 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందాం. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి. ఈలోగా చింతపండు నానబెట్టుకోవాలి. నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నాను. చింతపండు క్లీన్ చేసుకొని నానబెట్టుకోవాలి. ఇదిగోనండి 10 విజిల్స్ వచ్చినాయి. 10 విజిల్స్ వచ్చిన తర్వాత తీసాను నేను కుక్కర్ని. ఇలా మెత్తగా ఉడికినాయి, బాగా ఉడికినాయి. 10 విజిల్స్కే వచ్చినాయి. గంట సేపు పట్టిన టైం. ఇప్పుడు ఈ వాటర్ని ఒక మట్టి పాత్రలోకి తీసుకున్నాము, వడగడదాం. వాటర్ని ఇలా వడపోసుకున్నాం కదా, ఈ ఉలవల్ని వేస్ట్ చేసుకోకుండా గుగ్గిళ్ళలాగా చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఈ వాటర్ని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మరిగించుకుందాం. ఉలవచారు బాగా తెరులుతున్నాయి. ఇప్పుడు తెరిలేటప్పుడు చింతపండు పులుసు పోసుకుందాం. ఇప్పుడు మనం ఇప్పుడు ఇందులోకి వాటర్ ఏం పోయక్కర్లేదు అత్త? వాటర్ ఏం పోయే అవసరం లేదు. ఇప్పుడు ఉన్న వాటర్ని మనం చక్కగా మరగనివ్వాలి. ఇప్పుడు కొంచెమే వస్తాయి ఇక మరిగేసరికి. కొంచెమే అవుతుంది, బాగా చక్కగా అవుద్ది, బాగుండిద్ది. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, రాక్ సాల్ట్ వేస్తున్నాను. 1 స్పూన్ కారం కూడా వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 టమాటా, అలాగే సన్నగా పొడవుగా కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ, సన్నగా కట్ చేసిన 4 పచ్చిమిర్చీలు. ఇప్పుడు అన్నీ కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకున్నాం. మూత పెట్టుకున్న తర్వాత 10 నిమిషాలు మరగనిద్దాం. 10 నిమిషాల తర్వాత చారు బాగా కాగినాయి. ఉల్లిపాయ పచ్చిమిరకాయ కూడా బాగా ఉడికినాయి. చారు బాగా చిక్కపడ్డాయి. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. కొంచెం ఆవాలు వేసుకుందాం. కొంచెం జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, కొంచెం పెద్దలపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి. తాలింపు అనేది బాగా కాలనివ్వాలి. పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇలానే ఉండాలి. ఇంకో తాలింపు అనేది ఇలా కాలింది. ఆవాల గింజల, జీలకర్ర. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకున్నాం. కొంచెం కరివేపాకు. తాలింపు రెడీ అయింది. ఇప్పుడు ఉలవచారులో వేద్దాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని 2 నిమిషాలు స్టవ్ మీద పెట్టుకున్నాం. చారు రెడీ అయిపోయినాయమ్మా, బాగా తెరులుతున్నాయి. ఇంతేనమ్మా చారు పెట్టుకోవటం. బాగున్నాయి, చారు అయితే బాగా కుదిరినాయి కూడా. ఈ ఉలవచారు చాలా మంచిదమ్మా. ఈ ఉలవచారు ఏంటంటే బీపీ, షుగర్ ఉండా కంట్రోల్లో ఉంటాయి. కాళ్ళు తీతలు ఉండా కూడా, అంటే కాళ్ళు నొప్పులు ఉండా కూడా తగ్గిద్ది ఈ ఉలవచారు వల్ల. ఇంతేనమ్మా, ఉలవచారు అనేది రెడీ అయిపోయినాయి. చాలా టేస్టీగా ఉంటాయి.
మీరు కూడా ఇలానే ట్రై చేయండి. ఓకే, చూసాం కదా ఫ్రెండ్స్ ఉలవచారుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. నాకైతే వీడియో చూస్తూ అనిపించింది ఉలవచారు ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అని. అలాగే దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి. అంతకంటే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన కోస్తా రుచుల ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.